బాగున్నారండి. ఎందుకండి మెంతికూరకి కొత్తిమీరకి బయటికెళ్ళి కొనుక్కోవడం, ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. మనకి ఎవరైనా సరే తోట ఉండక్కర్లేదు, పెద్ద పెద్ద ప్లేసులు ఏం అక్కర్లేదండి. ఇలా ఒక గ్లాసులో మెంతులు, ఒక గ్లాసులో ధనియాలు నానబెట్టుకున్నాను. చాలా ఈజీ అంటే ఈజీ అండి. కొంచెం మట్టి సంపాదించుకోండి, ఎక్కడైనా కొంచెం మట్టి. చిన్న చిన్నవండి, అసలు పెద్ద పెద్ద ఏం అక్కర్లేదు. వేర్లు ఉండవు, ఏం ఉండవు. చిన్న చిన్న బాక్సులు ఏమన్నా మీకు ఖాళీ బాక్సులు ఉంటాయి కదండి, అలాంటి వాటిల్లో వేసేసుకుంటే సరిపోతుంది. మట్టి వేసుకున్నానండి. అంటే వేపాకు ఉందండి, ఎండిపోయిన వేపాకు మంచిది కదా, నేను వేసుకున్నాను. లేకపోయినా పర్వాలేదు, మీకు ఇసుకుంటే ఇసుక కూడా వేసుకోవచ్చు, కొంచెం లైట్గాను. కొబ్బరి పొట్టు కానీ వేసుకోవచ్చు. చూడండి, మెంతులు మొలకలు వచ్చేసినాయండి. నాకైతే 2 రోజులు నానబెట్టాను. ధనియాలు ఒక దాంట్లోను, మెంతులు ఒక దాంట్లో వేసుకున్నానండి. ఆల్రెడీ మెంతికూర వచ్చింది, కొత్తిమీర కూడా వచ్చేసిందండి. ధనియాలకేమో కొత్తిమీర వస్తుంది, మెంతులు వేసుకుంటే మెంతికూర మీకు అందరికీ తెలుసు కదా. వీడియో ఇవి వచ్చిన తర్వాత ఇవే చూపిస్తానండి మీకు. ఇప్పుడైతే అవి మేడ మీద ఉన్నాయి, నేను వీడియో తీయలేదు. తప్పకుండా మీకు షేర్ చేస్తాను. తప్పకుండా బయట కొనుక్కోకర్లేకుండా ఈజీగా కొత్తిమీర మెంతికూర